ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఆ దిక్కుమాలిన రేఖ వెంట పడకపోయుంటే ఈ రోజు నువ్వు 1000 కోట్ల ఉన్న మిథునికి మొగుడయ్యేవాడివి. అనవసరంగా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నా. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. రేఖకు జాతర చేసి మిథునని పెళ్లి చేసుకుంటా. మాట్లాడితే జాతర అనకురా బాబు, గుండెల్లో దడు చేస్తుంది. సుమతికి నువ్వు చేసిన జాతరకే సీత ఇప్పటికీ నీ వెంట పడుతోంది. అది ఆ కేసు అంత ఈజీగా వదిలిపెట్టేలా లేదు. సీత ఎంత ట్రై చేసినా నన్ను పట్టుకోలేదు. ఆ కేసు ఎటూ తేలకుండా క్లోజ్ అయిపోతుంది. కేసు క్లోజ్ అవుతుందో నువ్వు క్లోజ్ అవుతావో తెలియడం లేదు. ఓ పంచేద్దాం మహా. కేసులో గౌతమ్ దొరుకుతాడో లేదో టాస్ వేసి చూద్దాం. గౌతమ్, కాయిన్ ఇవ్వు. వేస్తున్నాను. బొమ్మ పడితే దొరుకుతాడు, బొరుసు పడితే దొరకడు. అరే, ఎవరు నువ్వు? చెప్పా పెట్టకుండా మా ఇంట్లోకి వచ్చేసావు. పైగా నేను టాస్ వేసిన కాయిన్ తీసుకున్నావు. మీరు ఏమనుకుని టాస్ వేశారో గాని బొమ్మ పడింది. ఇక మీకు దిమ్మ తిరుగుతుంది. ఏయ్, బొమ్మ గిమ్మ అంటున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు? సీత చల్లాయ్ పోల్చుకోలేదా? సీత. సీత? ఎస్, డిటెక్టివ్ సీత. పోలీసు, లాయరు, జడ్జి, పెద్దరాయుడమ్మ గెటప్లు అయిపోయాయి. ఇప్పుడు డిటెక్టివా? సీత ఏ గెటప్ వేసినా అదిరిపోతుంది. ఈ గెటప్ లో కూడా అదరగొట్టు సీత. నీకు వేరే పనేం లేదా సీత? అస్తమానం ఏదో ఒక వంకతో ఈ ఇంటికి వస్తూనే ఉంటావా? ఇప్పుడు డిటెక్టివ్ గెటప్ లో ఎందుకు వచ్చావు సీత? సుమతి అత్తమ్మ హత్య కేసుని ఎంక్వైరీ చేయడానికి. సుమతక్క చచ్చిపోయి చాలా రోజులైంది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్లు ఎప్పుడు నీ ఎంక్వైరీ ఏంటో? ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. ఆ వంకతో రాంబ్రోని చూడ్డానికి మనింటికొచ్చుంటుంది. మామని చూడాలి అనుకుంటే నేను గెటప్ వేసుకుని రానక్కర్లేదు. మామూలుగా కూడా రావచ్చు. అయినా సుమతి కేసు అప్పుడే క్లోజ్ అయింది కదా, ఇంకా ఎంక్వైరీ ఏంటి? కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదత్తయ్యా. హంతకుడు దొరికే వరకు కొనసాగుతూనే ఉంటుంది.
సుమతిని చంపిన హంతకుడు ఈ ఇంట్లో లేడని ఆ రోజు మా అందరి ఫింగర్ ప్రింట్స్ ద్వారా ప్రూవ్ అయింది కదా సీత. ఇంకా ఇక్కడ ఏం ఎంక్వైరీ చేస్తావు? సుమతి అత్తమ్మను హంతకుడు కత్తితో దాడి చేసింది ఇక్కడే మావయ్య. కాబట్టి ఆ హంతకుడికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఇక్కడ ఉండొచ్చు. ఆధారాలు ఇంకెందుకుంటాయి? అవి ఎప్పుడో చెరిగిపోయి ఉంటాయి. ఆధారాలన్నీ నువ్వే చెరిపేసినట్టు చెబుతున్నావేంటి చెల్లాయ్? మహా ఎందుకు ఆధారాలు చెరిపేస్తుందన్నయ్య? అయితే నువ్వు చెరిపేశావా చిన్నత్తయ్య? తనైనా ఎందుకు చెరిపేస్తుంది? తనకేం అవసరం? ఇక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో నేను కనిపెడతానుగా. సుమతి అత్తమ్మను వెంటాడుతూ వచ్చిన హంతకుడు ఇక్కడ ఈ హాల్లోనే అత్తమ్మపై అటాక్ చేశాడు. అప్పుడు అత్తమ్మ హంతకుడితో ప్రతిఘటించి ఉండొచ్చు. హంతకుడి గోళ్ళో, వెంట్రుకలో, చర్మమో లేదా ఇంకేమైనా ఆధారాలు ఇక్కడ పడుండొచ్చు. ఈ భూతద్దంలో క్షుణ్ణంగా చూస్తే హంతకుడి ఆనవాళ్లు దొరకచ్చు. హాల్లో ఎలాంటి ఆధారాలు లేవు. పైన గదుల్లో ఉండొచ్చు. వెళ్ళి అన్ని గదులు చెక్ చేస్తాను. సీత, హ? అమ్మపై హంతకుడు దాడి చేసింది హాల్లో అయితే నువ్వు పైకొచ్చి వెతుకుతున్నావేంటి? పైగా నా రూమ్లో. హంతకుడు అత్తమ్మపై దాడి చేశాడని మాత్రమే మాకు తెలుసు. ఆ టైంలో ఇంకేం జరిగిందో మాకు తెలియదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.